నాగశేషుణ్ణి పూజించే మెస్రం వంశీయుల నాగోబా జాతర ప్రధాన ఘట్టం కీలక దశకు చేరుకుంది. కెస్లాపూర్ ఆలయం నుండి ప్రారంభమైన గంగాజల సేకరణ మహాపాదయాత్ర హస్తినమడుగుకు చేరింది. మెస్రం వంశీయులు హస్తినమడుగులో గోదావరి ప్రత్యేక పూజలు చేసి గంగాజలాన్ని సేకరించారు. అర్ధరాత్రి నాగశేషుడికి గంగాజలాన్ని అభిషేకించడంతో ఈ నెల 28న నాగోబా మహాజాతర ప్రారంభం కానుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. నాగోబా జాతరకైతే ఇప్పటికీ ప్రస్తుతానికి అంకురార్పణ ఏర్పడిందని చెప్పవచ్చు. మొదటి ఘట్టం ఏదైతే ప్రచార రథంతో ముగడంతో రెండో ఘట్టమైన గంగాజల సేకరణకైతే ముస్రం వంశస్థులు ప్రస్తుతం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామం హస్తినకు అయితే చేరుకున్నారు. హస్తినలో గంగాజలం సేకరణ కోసమైతే అన్ని ఏర్పాట్లు ప్రత్యేకమైన పూజలు నిర్వహించి అనంతరం గంగాజల సేకరణకైతే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మిశ్రం వంశీయులు అయితే ఇక్కడ వారికి మహాపూజ అనంతరం గంగాజల సేకరణ కోసమైతే అన్ని ఏర్పాట్లు అయితే చేయనున్నారు. గంగాజలం కోసమైతే గోదావరి నదిలో ప్రత్యేక స్థానాలను చేసి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు కూడా ప్రత్యేకంగా వారు ఏర్పాటు చేస్తున్నారు. వారు ఏర్పాటు చేసిన నైవేద్యాలు గంగాదేవికి సమర్పించి ఇక్కడైతే గంగాజల సేకరణ అయితే జరుగుతుందని అయితే ఇక్కడ ముస్రం వంశీయులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా సుమారు కెస్లాపూర్ నుంచి 110 కిలోమీటర్ల దూరం నుంచి కాలినడకన పాదాలకు కనీసం ఎలాంటి పాదరక్షలు లేకుండా 110 కిలోమీటర్లు సుమారు 5 మండలాలు 18 గ్రామాలు 26 మారుమూల గ్రామ ప్రాంతాల నుంచి కాలినడకన ఇటు కలమడుగు మండలంకు చేరుకున్నారు. ఏది ఏమైనా కూడా ఇటు మా గంగాజల సేకరణకైతే అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనతోటి నాగోబా పూజారి ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. ఈ గంగాజల సేకరణ చేసిన అనంతరం ఏ విధమైన ఏర్పాట్లు ఉంటాయి, అసలు ఎందుకు ఈ గంగాజల సేకరణకు ఇంత ఏర్పాట్లు చేశారు, భారీగా సుమారు 150 మందితోటైతే ఈ గంగాజల పాదయాత్ర అయితే జరిగిందని అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే అంటున్నారు. అసలు వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పు దాదా, అసలు ఇక్కడికి ఎన్ని రోజులు పట్టింది, ఈ గంగాజల సేకరణ అనంతరం జాతర ఏ విధంగా ఉండబోతుంది? నా పేరు మిశ్రం కోసరం, నేను నాగోబా టెంపుల్కి పూజారిగా. అయితే మేము 10 తారీఖు రోజు నుంచి మేము కెస్లాపూర్ నుండి పాదయాత్ర మొదలు చేసినాము. అయితే అట్లానే 7 గర్మంలో 7 రోజు ఇక్కడ మసాజ్ చేస్తూ ఇక్కడ రాత్రి ఇక్కడ మన నర్సింగ్పూర్లో వచ్చి ముఖం చేసుకున్నాము. చేసిన తర్వాత కల్మడుగు అస్తర్మడుగులో గంగా ఒడ్డుకు వచ్చి గంగా మాతను మొక్కి ఇప్పుడు గంగా దిగటం జరిగింది. దిగిన తర్వాత పోయింది సంవత్సరం పాత పవిత్రమైన జలం ఉండే దానికి ఇచ్చేసి మళ్ళా ఇప్పుడు తానాలు చేసి అన్ని పూజలు చేసిన తర్వాత ఇంకా మేము అండిన నైవేద్యం సమర్పించి గంగామాతను మొక్కి ఇంకా పవిత్రమైన జలం తీయటం జరుగుతుంది. మిశ్ర వంశులు తాత ముత్తాత నుంచి ఎందుకు వస్తున్నారు, అక్కడ కూడా నీళ్ళు అయితే బాగానే ఉన్నది కదా, ఇక్కడ ఎందుకు వస్తున్నారు అంటే మా దాంట్లో తమ్ముని 7 పడియోరు అనేటువంటి ఉండే. అయితే అన్నదమ్ములు 7 ఉండే. అప్పుడు ఆ కాలంలో వాళ్ళకు సంపాదన ఆవులు కానీ అన్ని రకాల జంతువులు ఉండే. వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి నీళ్లు తాకుతుండే, అన్నదమ్ములు కూడా ఇక్కడ వచ్చి తానం చేస్తుండే. అయితే మీరు ఇంత పోతున్నారు కానీ నాకు కూడా కూడా మీరు ఒకసారి నీళ్ళు తెచ్చి పవిత్రమైన జలం తెచ్చి నాకు కూడా అభిషేకం చేస్తే బాగుంటుంది కదా, అర్ధరాత్రి పూజ చేస్తున్నారు అంటే అప్పటి నుండి కొన్ని వందల సంవత్సరాలు అయ్యుండొచ్చు. మా తాతలు ముత్తాతలు కూడా అట్లనే చేసిండ్రు. మేము కూడా ఇప్పుడు అదే పద్ధతిగా నడుస్తున్నాము. అందరూ తెల్ల బట్టతోటి కాళ్ళకు ఏం లేకుండా ఇట్లా నడిచి కాలినడకతోటి వచ్చి ఇక్కడ గంగామాతను పూజ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈరోజు జలం తీసుకొని ఉడుంపూర్లో ఒక 2 గంటల వరకు రాత్రి అట్లానే ఉండి రెస్ట్ తీసుకొని మళ్ళీ అట్లనే రేపు ఉట్నూరులో ముఖం ఉంటుంది. అట్లనే ముఖం ఉండి మా కలశము ఒక చోట్ల ఒక చెట్టు దగ్గర కట్టి అట్లనే మళ్ళా మా అన్నదమ్ములు అక్కడ పోయి ఇంటికి పోయి మళ్ళా అన్ని పూజ సామాన్లు ఎడ్లు బండితో పాటు ఇంద్రవెల్లి ఇంద్రమ్మ దగ్గర పోవటం జరుగుతుంది. ఇంద్రదమ్మ దగ్గర పూజ చేసిన తర్వాత కెస్లాపూర్ మోరి చెట్టు దగ్గర పోయి అక్కడ ఒక 2 రోజు అయిన తర్వాత
పెద్దలు చనిపోయిన వాళ్ళది ఖండకర్మం అనేటువంటి దేవునికి భేటీ చేసిన తర్వాత మళ్ళా 28 తారీఖు రోజు మహాపూజ అనేటువంటి జరుపుతాం. అసలు ఎందుకు ఈ గంగాజలం సేకరిస్తారు? ఈ గంగాజలం పవిత్రమైన గంగాజలం సేకరణలో ముఖ్యంగా ఎక్కడ కింద పెట్టకుండా నాగోబాకు తీసుకెళ్తారు. అసలు ఇది ఏంటి ఆచారం? ఆచారం ఏమంటే జలం ముట్టనియకుండా ఇట్లా మేము కూడా పవిత్రంగా ఉండి అక్కడ పూజ చేయటం జరుగుతుంది. అసలు ఈ నాగోబా జాతర ఆ రోజు మహాపూజకు అభిషేకం చేస్తారు కదా, అసలు ఏ విధంగా ఉండబోతుంది? మహాపూజ రోజు అర్ధరాత్రి మేము దీంతో ఈ జలంతో అభిషేకం చేసిన తర్వాత 7 అక్కడ ఇట్లా కండిషన్గా ఉండి చెప్పుడు లేక ఉంటాం. అప్పుడు అభిషేకం చేసిన ఒక 10 నిమిషాలలో మాకు కనిపిస్తుంది పుట్ట నుంచి ఆ ప్లేస్ ఉంది అక్కడ, ఆ జాగాల మేము అభిషేకం చేసిన తర్వాత కనిపిస్తుంది, అప్పుడే పూజ మొదలవుతుంది. ఓకే, ఏది ఏమైనా కూడా గంగాజల సేకరణతోటైతే మహాపూజ కార్యక్రమం మొదలుకొని అభిషేకం వరకు అయితే పూజ పూర్తవుతుందని అయితే చెప్తున్నారు. సుమారు నెల రోజుల పాటు నాగోబా జాతరకైతే అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కానీ, జిల్లా ఎస్పీ కానీ, ఐటీడీఏలు కానీ ఇప్పటికీ నాగోబా జాతరకైతే అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మహాపూజ ఏదైతే 28వ తారీఖు అర్ధరాత్రి మహాపూజ కార్యక్రమం ఉంటుంది. నాగోబాకు అభిషేకం చేసిన తర్వాత నాగేంద్రుడు ప్రత్యక్షమై వారికి సమర్పించిన నైవేద్యాలు స్వీకరించి వీరికి కనిపిస్తారని ఇక్కడ ఉన్న ముస్లిం వంశస్థులైతే అపార నమ్మకం. ఏది ఏమైనా కూడా నాగోబాకు అయితే అన్ని ఏర్పాట్లు అయితే ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మిశ్రమ వంశీయులు నాగోబాకు గంగాజల అభిషేకాన్ని అయితే తీసుకెళ్లేందుకైతే ఇక్కడ ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్.